అవర్ ఛానల్ ప్రత్యూష ఆల్ రౌండర్. అందరూ ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? 1 సెకండ్ హాయ్ అందరికీ. చాలా రోజులైంది ఇలా ఒక వీడియో పెట్టి, ఇప్పుడు జడది అది పెడుతూ ఉంటాను. నిన్న పెట్టిన వీడియో కొంచెం పూలు జడ మాత్రం పూలు కుట్టిన నేనేనండి. బాగా కుట్టానా, ఏమంటే హడావిడిగా ఏదో పని ఉండి చకచక అలా వేసేసుకున్నాను జడ. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పుడు మ్యాట్ వచ్చేసి ఏంటంటే మన హెయిర్ టిప్పేనండి. ఏంటంటే మ్యాట్ వచ్చేసి మన హెయిర్కి మెంతులు ఉంటాయి, అవి చాలా మంచి ఉపయోగం అండి. మెంతులు మాత్రం మర్చిపోకండి. మెంతులు నైట్ పూటే నానబెట్టేసేసి దాని ప్రొద్దున్నే ఆ మెంతుల్ని మిక్స్ చేసేసి బాగా నీట్గా ఒక కర్డ్ తీసుకొని, కర్డ్ తెలుసు కదా, పెరుగు, ఆ గడ్డ పెరుగు తీసుకొని దాంట్లోకి మిక్స్ చేసేసి దాంట్లోకి కొంచెం బెల్లం ఉంటుంది కదా, స్వీట్ బెల్లం, అది కొంచెం కలిపి మెత్తగా ఉండే పేస్ట్ అంతా మెత్తగా చేసేసిన తర్వాత దాంట్లో కొంచెం మనము షాంపూని యూజ్ చేయొచ్చు, లేదంటే అట్లయినా తలకంతా అప్లై చేసుకోండి. చాలా మంచి యూజ్ ఉంటుందండి. స్వీట్ని యాడ్ చేసింది ఎందుకంటే కొంచెం స్వీట్ యాడ్ చేయడం వల్ల హెయిర్స్ పెరుగుతాయండి, స్మూత్గా కూడా అవుతాయి. అందుకని కర్డ్, స్వీటు అండ్ ఆల్సో మెంతులు పేస్ట్ కలిపి వేసుకోండి, బాగుంటుంది. మెంతుల్లోకి చాలా చక్కటి చిట్కా అండి, మంచిగా ఉపయోగపడుతుంది మీకు, గర్ల్స్కి, లేడీస్కి. అందరూ తప్పకుండా హెయిర్ ఫాల్ అవుతుంటుంది, అబ్బాయి ఏందబ్బా ఇది అనుకున్నా చక్కగా ఉంటుంది. మీరు కర్డ్ బదులు ఆనియన్ పేస్ట్ తీసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్ ఇస్ యువర్స్. ఆనియన్ పేస్టు, మెంతుల పేస్టు, స్వీట్ యాడ్ చేసేసి మెత్తగా పట్టి చేసుకోండి. ఆనియన్ కూడా చాలా మంచిగా యూజ్ అవుతుంది, చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫేస్కి వచ్చేసి టిప్ ఏంటంటే, మనకి ఇంట్లో ఉండే వస్తువులేనండి. పొటాటో, ఆర్లగడ్డ, ఆలుగడ్డ, అది మెత్తగా కడిగేసి దాన్ని తొక్క తీసేసిన తర్వాత నీట్గా పేస్ట్ చేసేసి గ్రైండర్లో, మిక్సీలో ఉన్న ఏది ఉంటే ఏది అందుబాటులో ఉంటే అది యాజ్ యూజువల్ గ్రైండ్ చేసేసి పేస్ట్ని ఫేస్కి అప్లై చేసుకోండి. పసుపు, కర్డ్, పాలు కలపచ్చు, పసుపు, పాలు, కర్డ్, పొటాటో పేస్ట్ ఇవన్నీ మిక్స్ చేసేసి ఫేస్కి అప్లై చేసుకోండి. హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత వాష్ చేసుకోండి, చాలా మంచిగా యూజ్ ఉంటుంది. బాయ్, మళ్ళీ కలుద్దాం.